వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నేను వెంకట్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రత్యేక ప్రతిభావంతులైన చిన్నారులకు సమాజంలో గౌరవ స్థానం కల్పించే విధంగా విద్యాబుద్ధులు నేర్పిస్తున్న వెలుగు పాఠశాల సిబ్బంది అభినందనీయులు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా, సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ అభినందన. వెలుగు ప్రత్యేక పాఠశాల ఆవరణలో నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం అన్న క్యాంటీన్లను ఎమ్మెల్యే ప్రారంభించడం జరుగుతుంది. మున్సిపల్ కమిషనర్ ప్రమీల వెల్లడి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్న మున్సిపల్ కమిషనర్. వెలుగు ప్రత్యేక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సమాజంలో మంచి గౌరవం అందేలా విద్యాబుద్ధులు నేర్పిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అభినందించారు. నేడు మదనపల్లె పట్టణ సమీపంలోని వెలుగు ప్రత్యేక పాఠశాల నందు దివ్యాంగ విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడానికి నిర్మించిన భవనాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా, సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్, డిఎస్పీ కొండయ్య నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ప్రత్యేక పాఠశాల చైర్మన్ ఉదయమోహన్ రెడ్డి, పోర్ట్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ లలితమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక ప్రతిభావంతులైన చిన్నారులకు సమాజంలో గౌరవ స్థానం కల్పించే విధంగా వారిని తీర్చిదిద్దుతున్న వెలుగు పాఠశాల సిబ్బందిని అభినందించారు. అభివృద్ధి సంక్షేమ భాషా గారికి మా హృదయపూర్వక ఆహ్వానం. మా ఆహ్వానానికి ఈరోజు నూతన భవన ప్రత్యేక పాఠశాల మీ అందరి సహాయ సహకారం వలన ప్రస్తుతం 190 మంది దివ్యాంగులు వారికి మా హృదయపూర్వక ఆహ్వానం. అది ఏవో నంబర్ ఉంది. ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉండేది 5 years నుంచి 20 years కొంచెం కొంచెం టైం లేదన్నా. ఇస్తాను. ఓకే ఇస్తాను. ఫోటోలు దిగు, ఫోటోలు తిండి, ఫోటోలు తిండి. కొంచెం ముందరండి అన్న, కొంచెం ముందరండి. మీరు ఓకే అయితే చూడండి. అది ఓకే. ఓకే అన్న. అది చిన్నది ఓకే. క్లాసెస్ అంతా కంజెస్టెడ్గా ఉన్నాయి. తిరగద్దన్న ఎవరు రా తమ్ముడు, వెనక్కి రా తమ్ముడు, వెనక్కి రా తమ్ముడు. ఏది అలినేషన్ కి పెండింగ్ ఉందా లేదంటే రెడ్డినా మంచి మూడు ఉన్నారు. అన్న తెచ్చుకో అన్న. అన్న ఇది ఓకేనా చూడండి అన్న. ఈరోజు వెలుగు స్కూల్ బిల్డింగ్ ఓపెనింగ్కి
మా గౌరవ సబ్ కలెక్టర్ గారు రావడం చాలా ఆనందదాయకం. సార్ సర్వీసెస్లో చాలా మంచి, అనంతపూర్లో అంతా చాలా మంచి సర్వీసెస్ చేశారు. మనం మదనపల్లికి కూడా ఇంకా ఉన్న ప్రజా సర్వీసెస్లో, ఎందుకంటే ఏషియాలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్ మదనపల్లికి మంచి స్ఫూర్తితో, మంచి సేవతో అధికారులు రావడం చాలా సంతోషం. ఐఏఎస్ క్యాడర్లో సబ్ కలెక్టర్ గారు రావడం చాలా సంతోషం. మనం సార్ సేవలు అందించుకొని మదనపల్లి ఇంకా అభివృద్ధికి ముందు నడవడానికి దోహదపడదామని, అదేవిధంగా ఈరోజు ఏదైతే మన అన్న మన దీంట్లో పెట్టారు, వెలుగు కాంపౌండ్లో ఒక బిల్డింగ్ ఓపెనింగ్ పెట్టారు. ఎప్పుడు నిరంతరం ఏ ఒక్క కార్యక్రమం చేస్తుంటారు. తప్పకుండా మనం కూడా అదే స్ఫూర్తితో అన్న కోసం, అన్న ఇక్కడున్న ఈ పిల్లల, అదేవిధంగా ఓల్డ్ ఏజ్ హోమ్, అదేవిధంగా పూర్తిగా ఏదైతే వెలుగు క్యాంపస్లో జరుగుతున్న అన్ని అవసరాలకు మేము కూడా తోడ్పడి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కలిసి పనిచేస్తామని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. ఇది ఎమ్మెల్యే గారు అన్నట్టు ఏషియాలోనే అండ్ ఇండియాలోనే ఇంత పెద్ద సబ్ డివిజన్. గతంలో కూడా కంటిన్యూస్గా 163 ఐఏఎస్ ఆఫీసర్స్ ఇక్కడ సర్వ్ చేస్తున్నారు. అండ్ నేను 163 ఐఏఎస్ ఆఫీసర్గా ఇక్కడ సబ్ కలెక్టర్గా వచ్చాను. సో చాలా నేను కూడా తిరిగాను, చాలా ఏరియాస్ కూడా పర్యటించాను. సమస్యలు కూడా మన దగ్గరికి చాలా వచ్చాయి. ఎమ్మెల్యే గారు అన్నట్టు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మనం ఎంక్వైరీ చేసుకుంటాము. అండ్ చాలా ఫాస్ట్గా సర్వీసెస్ జనాలకి అందిస్తూ వాళ్ళకి సర్వీస్ ఓరియంటెడ్గా మేము మా ఆఫీస్ అండ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎమ్మెల్యే గారు వీ ఆల్ విల్ స్ట్రైవ్ టు డెలివర్ ద బెస్ట్ ఆఫ్ ద పాసిబుల్. అలానే మన స్టేట్ గవర్నమెంట్ ఆనరబుల్ సీఎం గారి సర్వీస్ ఓరియంటెడ్ మోటోతో ప్రతిదీ సీఎం గారి నుండే మానిటరింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి డౌన్ ద గ్రాస్ రూట్ లెవెల్ వరకు మనం సర్వీసెస్ని అందరికీ అందజేసేలాగా ఎన్నప్పుడు కృషి చేస్తాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు వెలుగులో స్కూల్ బిల్డింగ్లో ఏదైతే 20 years పైన డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ కోసం నేషనల్ ట్రస్ట్ నుండి కొత్తగా ఓపెన్ చేశారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్, ఆల్ the staff for staying motivated and doing this great service to the people and especially for the differently able people. వాళ్ళ నీడ్స్ డిఫరెంట్ ఉంటాయి, దానికి క్యూరేటెడ్గా చేయాల్సి ఉంటుంది. సో దే ఆర్ ఆల్ డూయింగ్ ఎ వెరీ గ్రేట్ జాబ్ అండ్ నా ఎప్పుడు సపోర్ట్ వాళ్ళకి ఉంటుంది. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే ప్రారంభించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ నందు ఆమె ఎంసీటీవీతో మాట్లాడారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మదనపల్లె పట్టణంలో ఇదివరకే మూతపడి ఉన్న 2 అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఒక క్యాంటీన్ నందు ఒక పూటకు 300 మందికి టిఫిన్ భోజనం తయారు చేయడం జరుగుతుందని వివరించారు. నమస్కారం. మనకి మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి ఈ 100 days యాక్షన్ ప్లాన్లో భాగంగా మనకి ఉన్నటువంటి 2 అన్నా క్యాంటీన్స్ అనేవి వర్క్ కావడానికి మనకి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనకి మనం చూసుకుంటే మదనపల్లిలో 2 అన్నా క్యాంటీన్లు, ఒకటి వీక్లీ మార్కెట్ దగ్గర, మరొకటి మార్కెట్ యార్డ్ దగ్గర 2 అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి రిపేర్స్ అన్నీ కూడా ఎస్ఓపి ప్రకారం మనం కంప్లీట్ చేయడం జరిగింది. మనకి ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం వీటిని 15th ఆగస్టున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని గుడివాడలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. మిగిలిన అన్ని మున్సిపాలిటీస్లో కూడా, అంటే
ఫస్ట్ ఫేజ్లో 100 అన్న క్యాంటీన్స్ అనేవి స్టార్ట్ కావడం జరుగుతుంది. మిగిలిన అన్ని క్యాంటీన్స్ కూడా మనకి 16వ తేదీన ఈ బ్రేక్ఫాస్ట్తో మనకి స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ పూర్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో, పూర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సబ్సిడైజ్డ్ ఫుడ్ అందించడం కోసం ఈ అన్నా క్యాంటీన్స్ అనేది మనకి రావడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం. దీనిలో భాగంగా మనకి 16వ తేదీ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ అయ్యి ఇంకా అక్కడి నుంచి రెగ్యులర్గా ఈ ఫుడ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ప్రతి సెషన్లో కూడా అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ విధంగా 3 సెషన్స్ ఉంటాయి. ప్రతి సెషన్లో కూడా 350 మందికి ఫుడ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇది మనకి హరే కృష్ణ ఫౌండేషన్ వారి ద్వారా అంటే మనకి సెంట్రలైజ్డ్గా టెండర్స్ అనేవి పిలవటం జరిగింది గౌరవ అసిడెంట్ గారి నుంచి. అక్కడ టెండర్స్ ఫైనలైజ్ చేసి ఫుడ్ సప్లై ఏజెన్సీస్ని మనకి ఫైనలైజ్ చేయడం జరిగింది. మనకి మన మున్సిపాలిటీకి సంబంధించి హరే కృష్ణ ఫౌండేషన్ వారి ద్వారా ఈ ఫుడ్ అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి సెషన్లో కూడా 350 మందికి ఇక్కడ ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి 16వ తేదీన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అలాగే గౌరవ ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ క్యాంటీన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మనకి ఈ దీనిలో సండే అనేది మనకి హాలిడే ఉంటుంది. మిగిలిన అన్ని రోజులు కూడా ఫుడ్ అనేది 3 సెషన్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక మహిళ చైతన్యం చెందితే ఒక కుటుంబం చైతన్యం అయినట్టని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అభిప్రాయపడ్డారు. నేడు మదనపల్లె పట్టణంలోని మిషన్ కాంపౌండ్ నుండి స్వాతంత్ర దినోత్సవం ముందస్తు వేడుకల సందర్భంగా మొప్ప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కొండయ్య నాయుడు, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, పెద్ద సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మహిళలు భాగస్వామ్యం కావడం శుభ పరిణామం అన్నారు.
అందరికీ నమస్కారాలు. ఈరోజు స్టార్టింగ్ లో అందరూ వచ్చారు. దాదాపు 10,000 మందితో ర్యాలీ స్టార్ట్ చేశాము. చాలా దిగ్విజయంగా కార్యక్రమం చేశాము. మదనపల్లి నడివీధుల్లో ఒక మెసేజ్ ఇచ్చాము. ఎవరమ్మా యాదవ్ మెసేజ్ ఇచ్చాము. భారతదేశ విలువలను, భారతదేశ ఖ్యాతిను, భారతదేశ పట్ల మనకున్న ప్రేమ, మన దేశానికి ఎంత అంకితం ఉన్నామో మరొక్కసారి ఈరోజు చాటుకునే సందర్భంలో నాతో సహకరించిన మీ అందరికీ నా పేరున పాదాభివందనాలు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి టీపు సుల్తాన్ మైదానం వరకు, ఎందుకంటే ముందు ప్రోగ్రాం వచ్చి మిషన్ కాంపౌండ్ లో ఉండింది. అప్పుడేం చేశామంటే మన వరాల ఆంజనేయ స్వామి గుడి నుంచి స్టార్ట్ చేసేవాళ్ళము. కాకపోతే ఇప్పుడు ప్రోగ్రాం వర్షం వల్ల ఎక్కడైతే మనం టీపు సుల్తాన్ కాంపౌండ్ లో మార్చామో అందువలన వెంకటేశ్వర స్వామి గుడి నుంచి కార్యక్రమం స్టార్ట్ చేసి సాయంత్రం 6 గంటలకు పట్టణ నడి వీధుల నుంచి, అదేవిధంగా గాంధీ పుస్తకాల నుంచి, అదేవిధంగా ఎన్టీఆర్ సర్కిల్ నుంచి, అదేవిధంగా నేరుగా మనము ప్రోగ్రాంకి 7 గంటలకు చేరుకోబోతున్నాము. దయచేసి అందరూ రావాలా, మహిళా సంఘాలందరూ రావాలా, మా పట్టణ ప్రజలందరూ రావాలా. మీరందరూ దయచేసి వచ్చి ఈరోజు సాయంత్రం మన స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల కార్యక్రమం ఈరోజు జరగబోతున్నాము. మన తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన గాయకులు మేడం శోభారాజ్ గారు కూడా మదనపల్లికి వచ్చారు. ఆమె మేడము తమ కీర్తనలతో ప్రజలకు సంతోషపరుస్తారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈరోజు సాయంత్రం, అదేవిధంగా దాదాపు 60 కార్యక్రమాలు ఉన్నాయి. స్కూల్ పిల్లలవి చాలా పెద్ద ఎత్తున స్కూల్ పిల్లలందరూ కల్చరల్ ప్రోగ్రామ్స్, నాట్యం అన్ని చేస్తారు. మీరందరూ రావాలని చెప్పి సరైనంగా కోరుకుంటూ ఈ కార్యక్రమం విద్యార్థులు బాగా చదివి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా మారాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. నేడు మదనపల్లె పట్టణం ఇందిరానగర్లోని ఉర్దూ పాఠశాల నందు ఎస్ఆర్ ఫోటో స్టూడియో వ్యవస్థాపకులు మొయిద్దీన్ బాషా జ్ఞాపకార్థం ఆయన సోదరుడు సయ్యద్ బాషా విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. That land was misused before plants. After I became an MLA last in 2009-14, I secured this and kept the company on my business. Here I'm MPTC. 4,000 షేర్లు వేస్తున్నాం. మధ్యలో ఒక మ్యాట్ వేస్తాం. రైట్ వింగ్ మొత్తం 5,000 షేర్లు పట్టుకున్నాం. ఇదంతా రైట్ వింగ్ ఫ్లాగ్స్ అంతా ఉంటాయి. 1,000 crores వరకు అది కూడా రోడ్ కూడా హాస్పిటల్లో ఇప్పుడు ఒకటి టీచింగ్ హాస్పిటల్ కూడా టీచింగ్ కూడా పెడుతున్నారు. అవును సార్, అది ఇంకా సమ్ ఇష్యూ సర్టిఫికేషన్ నార్మల్ సర్జరీస్ వచ్చింది. ఒక నెలకు వచ్చి 600 సర్జరీస్ చేదినా ఓయ్
ఒకసారి చూడమ్మా సార్ ఒకసారి చూడమన్నా దేకమా పక్కలేమా దేకమా. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె రామిరెడ్డి లేఅవుట్ నందున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన భూమిని కొందరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆలయ కమిటీ సభ్యులు భక్తులు ఆరోపిస్తున్నారు. నేడు ఆలయం వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ దేవస్థాన భూమిలో భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్ల నిర్మాణం చేస్తుంటే పక్కనే ఉన్న ఇంటి వారు ఆలయ కమిటీ సభ్యులపైకి గొడవకు వస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై నేడు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది అన్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కావాలి బాగా రిజిస్ట్రేషన్ పేపర్లు కూడా అన్నీ మా దగ్గర ఖచ్చితంగా ఉన్నాయి. కొలతలు కూడా మా దగ్గర అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇదేం పట్టా కాదు, రిజిస్ట్రేషన్ జాగా, పక్క పట్టా జాగా, డీకేటీ జాగా అయితే కాదు. పక్క పట్టా జాగాలో కూడా వాళ్ళు ఆక్రమించడానికి చూస్తాం. వాళ్ళు ఇబ్బంది ఉంటే సర్వే చేపిస్తాం. మేము ఆల్రెడీ ఇది పోలీస్ వాళ్ళ దగ్గర కేసు తిన్నాము. పోలీసు వాళ్ళు వచ్చేసి ఇది సర్వే చేపించేసి మన పని స్టార్ట్ చేయండి అన్నమాట అన్నారు. సరే అని మేము నిలిపినాము. వాళ్ళు పని స్టార్ట్ చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రత్యేక ప్రతిభావంతులైన చిన్నారులకు సమాజంలో గౌరవ స్థానం కల్పించే విధంగా విద్యాబుద్ధులు నేర్పిస్తున్న వెలుగు పాఠశాల సిబ్బంది అభినందనీయులు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా, సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ అభినందన. వెలుగు ప్రత్యేక పాఠశాల ఆవరణలో నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం అన్న క్యాంటీన్లను ఎమ్మెల్యే ప్రారంభించడం జరుగుతుంది. మున్సిపల్ కమిషనర్ ప్రమీల వెల్లడి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్న మున్సిపల్ కమిషనర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి MCTV న్యూస్.